ప్రభుత్వాన్ని ఏమని కోరుతున్నా అంటే మొత్తం సీట్లలో తెలంగాణలో ఒక 10,000 ఎంసెట్ సీట్లు ఎన్ఐటి సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని సీట్లలో గవర్నమెంట్ స్కూల్లో ఏ పిల్లవాడైతే చదువుకుంటాడో ఆ పిల్లవాడికి 75% సీట్లు రిజర్వ్ చేయి. అందరు ఉంటారు, మళ్ళీ ఎస్సీ పిల్లలు ఉంటారు, ఎస్టీ పిల్లలు ఉంటారు, బీసీ పిల్లలు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ ఉంటారు, వాళ్ళకు 75% సీట్లు రిజర్వ్ చేయి. ఇక 25% నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చుకో. వాడు ఎంసెట్ చెప్పుకొని, నీట్ చెప్పుకొని, ఐకాన్ చెప్పుకొని, జెడ్కాన్ చెప్పుకొని, రామాయణం చెప్పుకొని, మహాభారతం చెప్పుకొని నువ్వు తోలుబొమ్మలు ఆట ఆడించుకొని నీ జోలికి మేము రావు, మా జోలికి మాకు రా. మందకృష్ణ మాదిరి గారు ఏం తెచ్చిండన్న వాళ్ళ 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 పిల్లలకు తీసుకురాలి రిజర్వేషన్. ఇది దీన్ని కూడా నేను తీసుకొచ్చేంత వరకు పోరాడతాం. ఒకవేళ ఇది చేయలేని పక్షంలో ఒక ఆప్షన్ ఇస్తాను. ఏమిస్తానా? గవర్నమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ అయ్యి మొత్తం కలిపితే మన మెడికల్ సీట్లు అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ సీట్లైనా గవర్నమెంట్కి ఇచ్చే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నోడికి ఇచ్చేసి. అట్లీస్ట్ నువ్వు ఇది చేయకపోతే అరే అన్న ఎంత అన్యాయం జరుగుతుంది. వాడు 1వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు కాలేజీలు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాడి సీటు వేరేటోడు కొట్టుకోపోతుంటే ఎంత అన్యాయం చెప్పు. దీని గురించి ఎవరికైనా అర్థమైద్దా? ఇది ఎంత డెప్త్ ఉంటేనో అర్థమవుతుంది. నువ్వు ఇది చెయ్యి. ఇదైనా చేయకపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు గవర్నమెంట్ వాడికి, ప్రైవేట్ వాడికి ఇచ్చుకో. నీకు నాకు గొడవ లేదు, ఇదన్నా చెయ్యి.